కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వరుడి మహాప్రసాదమైన లడ్డూలో కల్తీ నెయ్యి వాడిన నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 23 నుంచి 25 వరకు 3 రోజుల పాటు ఆలయంలో మహాసంప్రోక్షణ మహాశాంతి యాగం క్రతువును చేయాలని నిర్ణయించారు. వేద పండితులు ఋత్వికుల నడుమ శ్రీ వెంకటేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వరుడి మహాప్రసాదమైన లడ్డూలో కల్తీ నెయ్యి వాడిన నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయాన్ని సంరక్షణ చేయాలని ఇప్పటికే నిర్ణయించిన టీటీడీ ఆ క్రతువుల్లో భాగంగా తొలుత మహాశాంతి యాగాన్ని నిర్వహించాలని నేడు నిర్ణయించింది. 3 రోజుల పాటు ఈ క్రతువు నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 23 నుంచి 25 వరకు శాంతి యాగాన్ని జరపనున్నారు. వేద పండితులు ఋత్వికుల నడుమ శ్రీ వెంకటేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. తిరుమల శ్రీవారి లడ్డూలో వాడకూడని పదార్థాలను వినియోగించిన నేపథ్యంలో లడ్డూలు తయారు చేసే పోటుతో పాటు నెయ్యి భద్రపరిచిన ప్రదేశాలను సంప్రోక్షణ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ మేరకు పలు అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. టీటీడీ ఈవో అధికారులతో 2 సార్లు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. దీనికి ముందు గత వైసీపీ హయాంలో శ్రీవారి లడ్డూ తయారీలో నాణ్యత లోపాలు, అపవిత్ర పదార్థాల వాడకంపై సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. లడ్డూ తయారీ విషయంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని టీటీడీ ఈవో శ్యామలారావును సీఎం ఆదేశించారు. తిరుమల పవిత్రతను కాపాడే విషయంలో ఆగమ, వైదిక, ధార్మిక పరిషత్తులతో చర్చలు జరుపుతామని ప్రకటించారు. భక్తుల విశ్వాసాలను, ఆలయ సాంప్రదాయాలను కాపాడుతామని హామీ ఇచ్చారు. తిరుమల సంప్రోక్షణకు సంబంధించిన విధి విధానాలు తెలియజేసేలా ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం దృష్టి పెట్టింది. 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. గత 5 ఏళ్లుగా పరిశ్రమల రంగం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొందని, తమ ప్రభుత్వం పరిశ్రమలకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉందన్నారు. ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు మధ్య సంప్రదింపులకు ఫోరం ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, వారం రోజుల్లోగా దీనికి సంబంధించిన ఉత్తర్వులు విడుదల చేస్తామన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం భారత పరిశ్రమల సమైక్యతో కలిసి ప్రభుత్వం పనిచేస్తోందని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు అవకాశాలున్నాయన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్పై ఇప్పుడు ప్రభుత్వం దృష్టి పెట్టిందని వెల్లడించారు. వేగంగా అనుమతులు, యూనిట్ల ఏర్పాటుకు ప్రభుత్వం సహకరిస్తోందని పేర్కొన్నారు. సీఎంగా చంద్రబాబు 4వ దఫా పనిచేస్తున్నారని, మానవ వనరులను కూడా నైపుణ్యం ఉండేలా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. ఐటీ, డేటా సెంటర్లు, ఏఐ లాంటి సాంకేతికతల కేంద్రంగా విశాఖను తీర్చిదిద్దుతామన్నారు. ప్రభుత్వాలు మారినా పాలన అలాగే ఉండాలని, పీపీఏలు రద్దు చేయడం వల్ల రాష్ట్రంతో పాటు దేశం కూడా నష్టపోయిందన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల కారణంగా దేశానికి చెడ్డ పేరు వచ్చిందన్నారు. పదే పదే ప్రభుత్వ నిర్ణయాలు మార్చేయకుండా ఓ చట్టం తీసుకురావాలని కేంద్రంతో మాట్లాడుతామన్నారు. త్వరలోనే ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు ద్వారా పరిశ్రమలకు ఆహ్వానం పలుకుతామని చెప్పారు. So all of us were beneficiaries of Hyderabad in that sense, and all of us have our investments in Hyderabad. That's a fact. I think post bifurcation we've struggled. We're building back that momentum. We've done it a bit, but then we've sort of limping beyond that. Saying that, I think, as you rightly said, Andhra Pradesh has both the strong human capital and at the same time a lot of entrepreneurial blood, and across sectors they have a role to play. So we just need to harness it and create a very transparent platform for that. Two, again, as I go back, Bharat Biotech played a very important role in Genome Valley, the entire creation, the idea, the thought process. Once the idea was given to the Honorable Chief Minister, then he just took it off and then he took it to the next level. That's what I'm looking at all of you for. I'm not looking at just one investment by your company, but I'm saying, how can we create ecosystem? Unless there's an ecosystem, it's not going to be sustainable. And that brings me to answer the second question. If it's a strong ecosystem and it's of certain scale, then politics cannot do anything. And a great example of that is the IT ecosystem in Hyderabad. So the IT ecosystem stood the test of time and politics. Genome Valley stood the test of time and politics. So if you have scale and ecosystem, then things sort of snowball, and then as a political class, our role becomes smaller. So I think what we want to do is whatever we want to achieve in 5 years, we're going to do it in the first 3 years.
గన్నవరం రాజకీయాల్లో తాను యుద్ధం చేశానని, ఒక రాక్షసుడితో పోటీ చేసి యజ్ఞంలా పనిచేశానని గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. గత ఎమ్మెల్యే వ్యవస్థలను మేనేజ్ చేయడంలో దిట్ట అని, తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఎవరి మీద వ్యక్తిగత విమర్శలు చేయలేదన్నారు. బూతులు తిట్టడానికే రాజకీయాలు అంటే కుదరదని అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా పోగొడదామని అనుకున్న జగన్కు నేడు ప్రతిపక్ష హోదా లేకుండా పోయిందన్నారు. గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు విజయవాడ పటమటలోని తన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గన్నవరం ప్రజలు చంద్రబాబు అవమానానికి సమాధానంగా తనను గెలిపించారని, మంచి చేయడానికి రాజకీయాల్లోకి వచ్చారని, ఖచ్చితంగా మంచి చేస్తానన్నారు. కృష్ణా జిల్లా జగన్ పాదయాత్రలో తానందరికీ అన్నం పెడితే తనకు సున్నం పెట్టారని అన్నారు. కేడీసీసీ అధికారిపై దాడి చేశానని, తనపై ఓ పత్రికలో వేసిన కథనం పూర్తిగా అవాస్తవమని తెలిపారు. వైసీపీ పార్టీ తనను వాడుకొని వదిలేసిందని, తాను ఎవరిని మోసం చేయలేదన్నారు. చంద్రబాబు తమపై పోటీ చేయాలంటూ ఎగిరిన ఇద్దరు వైసీపీ నాయకులు ప్రస్తుతం ఎక్కడికి పారిపోయారని ప్రశ్నించారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీతో ప్రస్తుతం కొంతమంది టీడీపీ నాయకులు టచ్లో ఉన్నారని తెలిపారు. తనపై పనికి మాలిన రాతలు రాయించిన వ్యక్తి విజయ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులని ఆరోపించారు. పదవి ఇప్పించిన దేవినేని ఉమ జీవితాన్ని కూడా బలి చేసిన వ్యక్తిని, తనను ఇన్ఛార్జి ప్రకటించిన తర్వాత ఒక్కసారి కూడా కలవలేదన్నారు. తక్షణం విచారణకు ఆదేశాలు ఇవ్వాలని సీఎం చంద్రబాబును కోరుతున్నట్లు తెలిపారు. గన్నవరం రాజకీయాల్లో కొనసాగుతానని చెప్పా. ఇచ్చిన మాట కోసం చంద్రబాబు గారి సమక్షంలో మాట్లాడిన తర్వాత, గన్నవరంలో చేరిన తర్వాత నేను యుద్ధం చేశా. ఒక రాక్షసుని మీద నేను పోటీ చేశా. నేను పోటీ చేసినప్పుడు యజ్ఞంలో పనిచేశా. రాత్రి 2 వరకు పనిచేశా. పులివెందుల్లో పోటీ చేయడం కన్నా కూడా గన్నవరంలో పోటీ చేయడం కష్టమైన పని. ఎందుకంటే అంత దుర్మార్గుడు. అంటే వ్యవస్థలు మేనేజ్ చేయడంలో దిట్ట. అలాగే తెలుగుదేశం పార్టీలో 15 సంవత్సరాలు ఉండేళ్ళని పరిస్థితి, ఎవరెవరికి టచ్లో ఉన్నారో తెలవని పరిస్థితి. ఇట్లాంటి కార్యక్రమంలో భాగంగా నేను తెలుగుదేశం పార్టీలో చేరినప్పటి నుంచి, నేను వైసీపీలో ఉన్నప్పుడు కూడా ఎవరిని వ్యక్తిగతంగా విమర్శలు పాల్పడలా. మీరు నాతో 100 కోట్ల డబ్బులు ఖర్చు పెట్టించి, సరే 100 కోట్లు 90 కోట్లు ఖర్చు పెట్టించానని గోనె ప్రకాష్ గారు చెప్పాడు, నేను చెప్పడం కాదు. నీవు కృష్ణా జిల్లా పాదయాత్ర జగన్మోహన్ రెడ్డి నడిచినప్పుడు ఈ జిల్లా మొత్తం నీ మనుషులకు భోజనం పెట్టి నేను అన్నం పెడితే నువ్వు నాకు సున్నం పెట్టింది వాస్తవం కాదా అని అడుగుతున్నా. అయితే నువ్వేమైనా మోనార్క్వా అంట. ఆ రాసిన వాళ్ళకి, బాబు మీరు బుద్ధి తక్కువ పెద్ద మనిషి అని నేను భావిస్తున్నాను. రాసింది ఎవరైతే అయినా, నేను మోనార్క్ని కాదు, అలాగే బాయ్ని కూడా కాదు. ఎవరి దగ్గర నేను బాయ్ ఉద్యోగం చేయాలి, బాయ్గా పనిచేయాలి, నేను ఫైటర్ని. ఇంకోసారైనా ఫైట్ చేస్తా, ఇక్కడే పోటీ చేస్తా. అలాగే దీంట్లో రాశారు, బదిలీ సిఫార్సు కోసం ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళిన కేడీసీసీ అధికారి. ఈ కేడీసీసీ అధికారి నేను చైర్మన్గా ఉన్నప్పుడు అతను ఉద్యోగంలో లేడు. ఏసీబీ రైడ్ జరిగి ఆయన బయట ఉన్న పరిస్థితి. ఇప్పుడు కొడాలి నాని గారు రోజు చెప్పేవాడు కదా రమ్మని. గుడివాడ రాము చేతులు 50,000తో ఓడిపోయాడు. వాళ్ళు ఏమయ్యాడు? నేను పనిచేయట్లేదంట. నేను నియోజకవర్గం కోసం సమీక్షలు కానీ, నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేయడం కానీ, ఆఖరికి నా నియోజకవర్గం కాదు, మన ఫ్లడ్స్ వచ్చినప్పుడు పక్క నియోజకవర్గంలో ఈవెన్ మైలవరం శాసనసభ్యుని అడగండి, దేవినేని ఉమా గారిని అడగండి, లేదా కృష్ణప్రసాద్ గారిని అడగండి. లోడర్ల మీద నేను తిరిగానా తిరగలేదా? అంబాపురంలో వరద వచ్చినప్పుడు ఫస్ట్ నేను వెళ్ళా. నేను సార్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి, సార్ కలెక్టరేట్లో 10 రోజులు ఉంటే ఫుడ్ ఏర్పాట్లు నేనే చూసా. నా నియోజకవర్గాన్ని చూసుకుంటంతో పాటు బయట నియోజకవర్గాల్లో కూడా సార్ చెప్తే వెళ్ళా. నేను ఏ నియోజకవర్గంలోకి ఏలు పెట్టే మనస్తత్వం మనిషిని కాదు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి చంద్రబాబు రూపంలో తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ జరిగిన విషయాన్ని బయటపెట్టించారని శివస్వామి అన్నారు. శ్రీవారిపై భక్తి విశ్వాసాలు ఉన్న వారికే పాలక మండలి చైర్మన్, బోర్డు డైరెక్టర్లు ఉద్యోగులుగా తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ జరిగిన విషయాన్ని ఖండిస్తూ ప్రకాశం బ్యారేజీ వద్ద ఉన్న శనేశ్వర స్వామి ఆలయం వద్ద హిందూ జేఏసీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో శివస్వామి, ప్రముఖ న్యాయవాది హజరతే గుప్తా, నాగలింగం, పలువురు హిందూ ధర్మ పరిరక్షణ సభ్యులు పాల్గొన్నారు. అంతకుముందు ఆలయానికి విచ్చేసిన శివస్వామి మిగతా సభ్యులు కలిసి శనేశ్వర స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. శ్రీవారి లడ్డూను కల్తీ చేయడం పట్ల శివస్వామీజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రసాదంలో అపవిత్ర పదార్థాలు, జంతువుల కొవ్వులను కలిపి కల్తీ చేయడంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీ విషయంలో జరిగిన ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కోట్లాది మంది ఆరాధించే తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రం చేశారని మండిపడ్డారు. శ్రీవారిపై భక్తి విశ్వాసాలు ఉన్నవారికి పాలక మండలి సభ్యులుగా, ఉద్యోగులుగా అవకాశం ఇవ్వాలని కోరారు.
తిరుపతి లడ్డు కల్తీ ఘటనపై అన్ని దేవాలయాల్లో ప్రసాదంలో ఏం కలుస్తుందోనన్న భయం భక్తుల్లో కలుగుతోందన్నారు. కారకులను శిక్షించి ధర్మాన్ని పరిరక్షించాలని కోరారు. తక్షణమే హిందూ ధర్మ పరిరక్షణ కొరకు రాష్ట్ర ప్రభుత్వం పదునైన కొత్త జీవోలను తీసుకురావాలని కూటమి ప్రభుత్వాన్ని భక్తులందరి తరపున కోరుతున్నట్లు వెల్లడించారు. తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతని భంగం కలిగించే విధంగా ఈ రోజున ప్రసాదాల విషయంలో అటు చేప నూనెని, పంది కొవ్వుని, దున్నపోతుల కొవ్వుని కూడా వాడినట్లుగా మనకు తెలియవస్తుంది. మాననీయ గౌరవ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు గారి నోటి వెమ్మట అది రావటం సాక్షాత్ ఏడుకొండల వెంకన్న స్వామి వారిలో ప్రవేశించి వారి నోటి ద్వారా ఇది బహిర్గతం చేస్తారని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఉన్నతమైన స్థాయిలో వ్యక్తులు అక్కడ పొరపాటు జరిగితే దాన్ని కప్పిపుచ్చడం కానీ లేకపోతే దాన్ని నిదానంగా మార్చడం కానీ చేస్తారు. కానీ ధైర్యంగా సమాజ శ్రేయస్సు కోసం, శ్రీవారి యొక్క సేవ కోసం ముఖ్యమంత్రి గారు అలా అడుగులు వేస్తూ ముందుకు రావటం అది ఆహ్వానించే శుభపరిణామంగా మేము భావిస్తున్నాం. బుడమేరు, కృష్ణానది ఇతర వరదల వల్ల విజయవాడ నగరం ఎన్టీఆర్ జిల్లా తీవ్రంగా నష్టపోయిందని, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు కూడా వర్షాలు, వరదల వల్ల నష్టపోయాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు అన్నారు. ఇది ప్రజానికానికి కోలుకోలేని దెబ్బ అని, లక్షలాది మంది ప్రజలు వీధిన పడ్డారని, వారి జీవితాలు అతలాకుతలమైందన్నారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ 21 రోజులు గడిచినా చిల్లిగవ్వ కూడా రాష్ట్రానికి సహాయం చేయలేదన్నారు. జాతీయ విపత్తుగా కూడా ప్రకటించలేదన్నారు. గవర్నర్పేటలోని శ్రీశ్రీ భవనంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, నగర కార్యదర్శి దొనెపడి కాశీనాథ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో వారు మాట్లాడుతూ బుడమేరు, కృష్ణానదికి వరద వచ్చి 21 రోజులు గడిచినా కేంద్ర ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ చిల్లిగవ్వ కూడా రాష్ట్రానికి సహాయం చేయలేదన్నారు. జాతీయ విపత్తుగా కూడా ప్రకటించలేదన్నారు. కేంద్ర మంత్రి వచ్చి వెళ్లిపోయారని అన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో అందరూ బుడమేరు బాధితులేనని, కానీ వారిని పరామర్శించింది లేదు, సహాయం చేసింది లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 6,880 కోట్ల రూపాయల నష్టం జరిగిందని నివేదిక పంపారని, 10,000 రూపాయలు తక్షణ సహాయం చేయాలని పార్టీలు కోరాయని, అయినా కేంద్ర ప్రభుత్వంలో చలనం లేదన్నారు. కూటమి అనేది ఎన్నికల కోసమేనా, రాష్ట్రాన్ని ఆదుకోవటం కోసం కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నివేదికలు పంపించడమే కాదు, కేంద్రంపై ఒత్తిడి తేవాలని, నిధులు తీసుకురావాలని, బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. 21 రోజులు గడిచిన చిల్లి గవ్వ కూడా ఆంధ్రప్రదేశ్కి ఇంతవరకు సహాయం చేయలేదు. జాతీయ విపత్తుగా ప్రకటించమని కోరినా నోరు మెదపట్లేదు. బీజేపీకి సంబంధించిన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ గారు వచ్చారు, వెళ్ళారు. బాధితుల ఫిర్యాదులు స్వీకరిస్తామంటున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో బుడమేరుకు అందరూ బాధితులే, కానీ దాని మీద పరామర్శించింది లేదు, సహాయం చేసింది లేదు. రాష్ట్ర ప్రభుత్వం 6,880 కోట్ల రూపాయల నష్టం జరిగిందని నివేదిక పంపారు. పార్టీలు 10,000 కోట్ల రూపాయల తక్షణ సహాయం చేయండి అని అడిగారు. అయినా చలనం లేకుండా పోయింది. మరి ఇటువంటి పరిస్థితుల్లో అసలు ఆంధ్రప్రదేశ్లో మాది కూటమి ప్రభుత్వం అంటున్నారు. కూటమి అంటే ఎన్నికల కోసం కూటమా, రాష్ట్రాన్ని ఆదుకోవడం కోసమే ఈ కూటమి? మరి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం నివేదికలు పంపడంతో కాదు, చంద్రబాబు గారు స్పందించాలి, కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలి, నిధులు సంపాదించాలి, బాధితులను ఆదుకోవాలి. ఈ విషయంలో టీడీపీ మాట్లాడదు, కూటమిలో ఉండి ప్రతిపక్ష వైసీపీ మాట్లాడదు. కేంద్రం నుండి సహాయం రాకుండా ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు ఎలా ఇదవుతుంది? కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అధికార తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు నోరు విప్పాలి. గతంలో ఎన్నడూ లేనటువంటి దానికంటే మేము ఇచ్చాం. ఇది ప్రభుత్వమే కాదు, అధికార పార్టీ శ్రేణులు కూడా విస్తృతంగా ప్రచారం చేసుకుంటా ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేనటువంటి పద్ధతుల్లో ఇచ్చింది నిజమే, కానీ 60 సంవత్సరాల కాలంలో ఏనాడు ఇంత నష్టం జరగల. ఆ జరిగినటువంటి నష్టాలతో పోల్చుకుంటే ప్రభుత్వం ఇస్తున్నటువంటి నష్టపరిహారం ఆవగింజలో అరభాగం మాత్రమే అని చెప్పనేది ఈ సందర్భంగా మేము చెప్పదలిచాం. 25,000 రూపాయలు గ్రౌండ్ ఫ్లోర్ అయితే ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది, వాషింగ్ మెషిన్ ఉంది, టీవీ ఉంది, వీటికి దిక్కులేదు. అవి పోతే దాని మాన పోయినట్టే. వాటికి వేయటానికి వైట్ వాష్ పనికిరాదు, బిర్లా వైట్స్ అయితేనే ఆ చెమ్మని పీలుస్తుందని చెప్పనేటువంటి పేరుతో ఎక్కువ డబ్బులు అవుతూ ఉన్నాయి క్లీనింగ్కి, వాషింగ్కి.
మరి దీనికి 25,000 రూపాయలు ఏ మూలకు వస్తాయని చెప్పానండి. అత్యంత పవిత్రమైన తిరుమల లడ్డు ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి ఉపయోగించడం దారుణమని వాసుదేవానంద గిరి స్వామీజీ తెలిపారు. ప్రసాదంలో ఏం కలుస్తుందోనన్న భయంతో భక్తులు ఉండాల్సిన పరిస్థితి నెలకొందని ధ్వజమెత్తారు. దేశవ్యాప్తంగా ఈ విషయంపై అగ్రావేశాలు వెల్లువెత్తుతున్నాయని, అపవిత్ర పదార్థాల విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పెదపులిపాక గ్రామంలోని శ్రీ విజయ రాజరాజేశ్వరిదేవి ఆలయంలో హిందూ దేవాలయ పరిరక్షణ ట్రస్ట్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వాసుదేవానందగిరి స్వామీజీ, హిందూ దేవాలయ పరిరక్షణ సమితి చైర్మన్ వెలగపూడి రామకృష్ణ, హిందూ దేవాలయ పరిరక్షణ ట్రస్ట్ కార్యదర్శి తోట సురేష్ బాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రసాదంలో ఏం కలుస్తుందోనన్న భయంతో భక్తులు ఉండాల్సిన పరిస్థితి నెలకొందని ధ్వజమెత్తారు. అపవిత్ర పదార్థాల విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్వామివారి సన్నిధిలోనే వేరే మతస్థులకు ఉద్యోగం ఉండకూడదని, శ్రీవారిపై భక్తి విశ్వాసాలు ఉన్నవారికే ఉద్యోగాలు ఇవ్వాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం, ప్రజలు కలిసి ధర్మాన్ని రక్షించాలన్నారు. ల్యాబ్ నివేదికలు మనకు ఆధారమని, కల్తీ జరిగిందని నివేదికలు స్పష్టం చేసినప్పుడు చర్యలు తీసుకోవాల్సిందేనని అన్నారు. ఇంకా తప్పు జరగలేదంటే అపహాస్యమే అవుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. మన భారతీయులందరూ కూడా ఈ ప్రసాదాన్ని స్వీకరించేవారు, ఎంతో పవిత్రంగా చూసేవారు. కాబట్టి అట్లాంటి పవిత్రమైనటువంటి, అంటే హిందూ జాతిని హీనపరిచి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్లకుండా, వెంకటేశ్వర ప్రసాదం స్వీకరించకుండా చెయ్యాలి అనేటటువంటి దురుద్దేశం చేత జరిగిపోయినటువంటి ప్రభుత్వం ఇంత నీచానికి ఒడిగట్టి ఈ ధర్మాన్ని అణిచేయడానికి ప్రయత్నం చేస్తే, అప్పుడు ముందు ఉన్నటువంటి ప్రభుత్వంలో రాజశేఖర్ రెడ్డి గారికి ఏ విధంగా అయితే జరిగిందో వీళ్ళకు కూడా అదే విధంగా జరుగుతుందండి. ఎందుచేతంటే భగవంతుడు ఎప్పుడు సర్వశక్తివంతుడు, సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి. అంతటా నిండి ఉన్నటువంటి స్వామికి ఎవరు ఏమేమి చేస్తూ ఉన్నారో వాళ్ళని ఎప్పుడెప్పుడు శిక్షించాలి అనేటటువంటిది స్వామివారికి బాగా తెలుసు. కాబట్టి సరైనటువంటి సమయంలో వారికి ఏ విధమైనటువంటి పనిష్మెంట్ ఇవ్వాలో ఇస్తారు. దీనికి ఎవరైతే కమిటీ వాళ్ళు ఉన్నారో, పాలకులు ఉన్నారో, ఈఓ గారు కానీ, చైర్మన్ కానీ, కమిటీ సభ్యులు కానీ వాళ్ళందరూ కూడా బాధ్యత వహించాలి. వాళ్ళందరి మీద కూడా సరైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా కోరుతున్నాము. ఇప్పుడు కొందరు దాని మీద ట్రోల్ చేస్తున్నారు. ఏమని, ఈయన 3 నెలలు అయింది కదా, 3 నెలల్లో దీని మీద ఎందుకు మీరు యాక్షన్ తీసుకోలేదని. ఇప్పుడే అనుమానం వచ్చి వాళ్ళు టెస్ట్కి పంపించి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత దీన్ని విషయాన్ని ఎమ్మటే ఆ నెయ్యి ఆపేయటం జరిగింది. ఆపేసి వీళ్ళు పూర్వం ఎవరైతే మనకి బెంగళూరు నుంచి ప్రభుత్వానికి సంబంధించిన నందిని పాలు వాళ్ళకే మళ్ళీ ఆర్డర్ ఇచ్చి ఆ నెయ్యి తెప్పించి ఇప్పుడు ఈ లడ్డూల్లోకి వాడుతున్నారు. ఇంకా కొందరు అతి తెలివిగా ముందుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు ఏదో ఆయన హెరిటేజ్కి ఆర్డర్ ఇవ్వడం కోసం ఇదంతా చేసుకున్నాడని చెప్పి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. అదంతా కూడా అబద్ధం. ఆయన 2 సార్లు సీఎంగా ఉన్నప్పుడే ఆ రోజున కూడా నందిని వాళ్ళ దగ్గరే కొన్నారు. దాని నందిని వాళ్ళది ఆవు పాలు, ఆవు నెయ్యి మనకి కర్ణాటకలో దొరికినట్టుగా మనకు సౌత్ ఇండియాలో ఎక్కడా దొరకవు. పవిత్రమైనటువంటి దేవాలయంలో స్వామివారికి రోజు ఇష్టమైనటువంటి ప్రసాదంగా, నైవేద్యంలో ఇష్టమైనటువంటి లడ్డూ ప్రసాదంలో ఈ విధంగా పంది కొవ్వును, గోవు యొక్క మాంసం కొవ్వుని వాడడం చాలా దురదృష్టకరం. ఈ రోజంటూ ఈ విషయం గురించి మనం చర్చించుకునే రోజంటూ ఈ రోజు వస్తుందనేది అది ఊహించలేని పరిస్థితిలో మనం ఉన్నాము. చాలా బాధాకరం. వారి యొక్క ధనహార్తిని తీర్చుకోవడానికి కేజీ 320 రూపాయలకి, ఇవాళ కరెక్ట్గా చేస్తే సన్ఫ్లవర్ ఆయిలే కేజీ 300కి రాదు. అలాంటిది ఆవు నెయ్యి కేజీ 320 రూపాయలకి వస్తుందంటే తమిళనాడు ఏఆర్ డైరీ వారికి ఇవ్వడం, వాళ్ళ యొక్క దాహార్తి ఎలా అయితే డబ్బు పిండేసుకోవడం, బయటకు పోవడం, మేము తర్వాత రాము వచ్చిన వరకే డబ్బు పిండేసుకున్నామన్న. బడుగు బలహీన వర్గాలు సంక్షేమం పట్ల కాంగ్రెస్ పార్టీకు చిత్తశుద్ధి లేదని, వారిని ఎప్పుడు చిన్నచూపు చూస్తుందని కర్ణాటక కోలార్ ఎంపీ మునిస్వామి విమర్శించారు. ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు రద్దు చేయాలని అమెరికాలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడటం సిగ్గుచేటుగా ఉందని మండిపడ్డారు.
నగరంలోని గాంధీనగర్ ధర్నా చౌక్ వద్ద అమెరికాలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ఖండిస్తూ బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కర్ణాటక కోలార్ ఎంపీ మునిస్వామి, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గుడిసె దేవానంద్, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, రాష్ట్ర మైనార్టీ మోర్చా అధ్యక్షుడు షేక్ బాజీ, పలువురు రాష్ట్ర, జిల్లా ఎస్సీ మోర్చా నాయకులు పాల్గొన్నారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు కలిసి డప్పు వాయిద్యాల నడుమ రాహుల్ గాంధీ చిత్రపటాన్ని ఊరేగిస్తూ శవయాత్ర నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ పుట్టుకతోనే బలహీన వర్గాలపై చిన్నచూపు ప్రదర్శిస్తోందని ఎంపీ మునిస్వామి విమర్శించారు. అట్టడుగు వర్గాల ఆశాజ్యోతిగా ఉన్న బీఆర్ అంబేద్కర్ను కాంగ్రెస్ పార్టీలోని అగ్రవర్ణాలు కలిపి కుట్రపన్ని ఆయనను బయటకు పంపే వరకు నిద్రపోలేదన్నారు. అదే కోవలో ప్రస్తుత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దళితుల పట్ల విషం చెబుతున్నారని మండిపడ్డారు. భారతీయ జనతా పార్టీ దేశం కోసం, ప్రజల కోసం పనిచేస్తోందన్నారు. ముఖండ్రులు అంతా సేరి ఇప్పుడేమి పోరాటం చేసిండామో దీని ఉద్దేశం ఇంతే. ఏమి యూఎస్ఏకి పోయినప్పుడు రాహుల్ గాంధీ దేశంకు వ్యతిరేకంగా మాట్లాడి ఈ దేశంలో ప్రజాప్రభుత్వం బాగలేదు, అట్లా జరుగుతుంది, ఇట్లా జరుగుతుంది, నేను తప్పులు చెప్తా, మా గవర్నమెంట్ వస్తే వచ్చే దినాల్లో ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్ నేను పీకేస్తానని చెప్పిండారు. దీనిని వాళ్ళ నాన్న, వాళ్ళ చెల్లి, వాళ్ళ తల్లి ఆమెకి నెహ్రూ, ఇందిరాగాంధీ ఓబీసీ వ్యతిరేకంగా, ఎస్సీకి వ్యతిరేకంగా మాట్లాడుకొని ఆపన్నిక పనిచేసుకొని వచ్చిండ్రి. అదే దానికి అదే దానికి ఇప్పుడు రాహుల్ గాంధీ పోయినారు. దానికే ఆయనకి దేశం జనాల ముందర వచ్చి క్షమాపణ అడగాల. ఆయన లోక్సభ సదస్యత్వానికి, ఎంపీ సదస్యానికి పథకానికి రిజైన్ ఇవ్వాలా, ఆయనకి కేసు పెట్టి ఆయన్ని అరెస్ట్ చేసి జైలుకి పంపేయాలనేసి నేను. దేశ విదేశాల నుంచి భక్తులు వచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని లడ్డూ ప్రసాదాన్ని స్వీకరిస్తుంటారని, అటువంటి పవిత్రమైన ప్రసాదంలో గత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జంతువుల కొవ్వు నుండి తీసిన నూనెను కలపటం క్షమించరాని నేరమని రాష్ట్ర తెలుగు మహిళా అధికార ప్రతినిధి యార్లగడ్డ సుచిత్ర అన్నారు. హిందువులే కాకుండా తిరుమలకి వచ్చే భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రవర్తించిందన్నారు. దోషులు ఎంతటి వారైనా శిక్ష తప్పదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు 100 రోజు పాలనలో ప్రజలు ఆనందంగా ఉన్నారన్నారు. ఆటోనగర్లోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర తెలుగు మహిళా అధికార ప్రతినిధి యార్లగడ్డ సుచిత్ర విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆమె మాట్లాడుతూ హిందూ ధర్మంపై నమ్మకం లేని నాస్తికులైన భూమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డిలను టీటీడీ చైర్మన్గా నియమించి గత 5 సంవత్సరాలుగా టీటీడీ పవిత్రతను దెబ్బతీశారన్నారు. గత జగన్ రెడ్డి పాలనలో కూడా భక్తుల నుండి అనేక ఫిర్యాదులు వచ్చాయని, కానీ అధికారులు జగన్ రెడ్డి చెప్పుచేతల్లో ఉండడం వల్ల పట్టించుకునే నాథుడు లేరన్నారు. జగన్ రెడ్డి కమిషన్లకు కక్కుర్తికి తిరుమల తిరుపతిని కూడా వదలలేదన్నారు. జగన్ రెడ్డికి హిందూ ధర్మం పట్ల గౌరవం లేదని తెలిపారు. తిరుమలలోనే కాకుండా రాష్ట్రంలో ఉన్న దేవాలయాల్లో కూడా ఇటువంటి అపవిత్రమైన కార్యక్రమం జరిగిందన్న అనుమానాలు కూడా లేకపోలేదన్నారు. వైసీపీలో ఉన్న హిందూ ధర్మాన్ని పాటించే నాయకులు కూడా సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు 100 రోజు పాలనలో రాష్ట్ర ప్రజలు ఆనందంగా ఉన్నారన్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాసులకి కక్కుర్తి పడ్డారు. ఈ పాపాత్ములు కాసులకి కక్కుర్తి పడి ఈ పాపాత్ములు ఒక ఫిష్ ఆయిల్, అలాగే గొడ్డుది అంటే పంది ఆయిలో ఏదో అంటే ఫ్యాట్ ఏదో కలిపిన నెయ్యిని స్వామి ప్రసాదానికి వాడారంటే వీళ్ళు అసలు ఎంత దుర్మార్గులో, ఎంత పాపాత్ములో అర్థమవుతుందన్నమాట. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి హిందూ మతం మీద పెద్ద విశ్వాసం లేదు. ఆయనకి హిందూ మతస్థుల, హిందూ భక్తుల మనోభావాలంటే కూడా ఆయనకి లెక్కలేదు. హిందూ దేవుళ్ళని కూడా పెద్దగా ఆయన పట్టించుకోరని నాకు అనుమానం. ఎందుకంటే మనం చూసాం ఆయన ప్రభుత్వ హయాంలో తిరుపతి వెళ్ళటానికి కూడా భార్యాభర్తలు ఇద్దరికీ బద్ధకం వేసి స్వామివారి తిరుపతి సెట్టింగ్ని తన ఇంటి దగ్గర వేయించుకుని స్వామికి అక్కడ పూజలు చేయించుకుని అక్కడ తీర్థం తీసుకున్నాడు ఆయన. అంటే ఆయనకి ఎంత బద్ధకమో, అసలు ఆ స్వామి అంటే కూడా ఆయనకి ఎంత నిర్లక్ష్యం అర్థమవుతుంది. ఏమండి, తిరుపతి అంటే ఏంటి? కొన్ని వేల కోట్ల మంది ప్రజల ఆయన ఆరాధ్య జైవం. అక్కడ తిరుపతి లడ్డూ ప్రసాదం ఏదైనా కానివ్వండి, లడ్డూ కానివ్వండి, వేరే కైంకర్యంలో ఏ ప్రసాదం అయినా సరే, ఇంత చిన్నది దొరికినా కూడా ఎంతోమంది ఆనందపడతారు. ఇంత చిన్నది కింద పడినా కూడా అది మహాపచారం అని చెప్పి భావిస్తాం అనమాట అందరం కూడా.
అది ఆ మహా అపచారం జరిగిపోయిందని గబగబా చెంపలు వేసుకుంటాం అందరం. అలాంటి లడ్డు, అలాంటి స్వామికి పెట్టే నైవేద్యాల్లో వాడే నెయ్యిని మీరు కల్తీ చేస్తారా? విజయవాడ 12వ డివిజన్ 53వ సచివాలయం పరిధిలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక కార్పొరేటర్ పొట్లూరు సాయిబాబు, డివిజన్ అధ్యక్షుడు సాయిన సత్యనారాయణ, ఇబ్రహీం తదితరులతో కలిసి ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. 100 రోజుల పాలనలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని వివరించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ చంద్రబాబు 100 రోజుల పాలనపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ యంత్రాంగంతో కలిసి పనిచేస్తామని, ప్రజల అభివృద్ధి, సంక్షేమానికి కృషి చేస్తామన్నారు. వరుణ్ మోటార్స్ సంస్థ అధినేత ప్రభు కిషోర్ పుట్టినరోజు సందర్భంగా ఉద్యోగులు రక్తదానం చేయడం అభినందనీయమని లయన్స్ క్లబ్ 316D మొదటి వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వివిపిఎస్ ఆంజనేయులు అన్నారు. ఉద్యోగులు, సిబ్బంది తమ వ్యాపారాభివృద్ధి గురించి మాత్రమే ఆలోచించకుండా సామాజిక సేవా దృక్పథంతో ఆలోచించి రక్తదానం చేసేందుకు ముందుకు రావడం హర్షణీయమన్నారు. ఒకరు చేసే రక్తదానం నలుగురి ప్రాణాలను కాపాడుతుందని అన్నారు. వరుణ్ గ్రూప్ చైర్మన్ వి ప్రభుకిషోర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని వరుణ్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్, చైల్డ్హుడ్ క్యాన్సర్ అవేర్నెస్, లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ, జూబ్లీ హరిత ఆధ్వర్యంలో బెన్ సర్కిల్ సమీపంలోని వరుణ్ మోటార్స్ షోరూం భవనంలో రక్తదాన శిబిరం, మొక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ శిబిరాన్ని లయన్స్ క్లబ్ 316D మొదటి వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వివిపిఎస్ ఆంజనేయులు, పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ మిరియాల వెంకటేశ్వరరావు, లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ జూబ్లీ హరిత క్లబ్ అధ్యక్షులు బెల్లంకొండ శ్రీనివాస్ ప్రసాద్, మాజీ డీసీపీ హరికృష్ణ, అంకాల సత్యనారాయణ శిబిరాన్ని ప్రారంభించారు. రక్తదాన శిబిరాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ వరుణ్ మోటార్స్ ఉద్యోగులు సేవాగుణంతో రక్తదానానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు. లయన్స్ క్లబ్ అనేక సేవా కార్యక్రమాలు చేస్తోందన్నారు. గవర్నర్ గద్దె శేషగిరి పిలుపు మేరకు మొక్కలు నాటే కార్యక్రమం, రక్తదాన శిబిరం, విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గత 3-4 రోజుల నుంచి కూడా ఇలాంటి బెడ్ డొనేషన్ క్యాంపులు అరేంజ్ చేయటం కానీ, అలాగే వీళ్ళ యొక్క స్పెషాలిటీ ఏంటంటే యాక్చువల్గా వీళ్ళందరూ కూడా ఎంప్లాయీస్. వాళ్ళు బిజినెస్ అనగానే మనం ప్రాఫిట్ కోసం ఇలాంటి చేసే ఈ బిజినెస్లో ఇలా రక్తదానం చేసి ప్రతి ఒక్కరు కూడా నలుగురు ప్రాణాలను కూడా నిలబెట్టాలని ఒక ఆత్మ సంతృప్తే కాకోకుండాను ఇలాంటి సేవాగుణం ఉండటం, ఓన్లీ బిజినెస్గా కాకోకుండా ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేయటం అనేది కూడా అది. అనంతరం లయన్స్ మాజీ గవర్నర్ మిరియాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా వరుణ్ మోటార్స్ అధినేత పుట్టినరోజు సందర్భంగా వరుణ్ గ్రూప్ ఉద్యోగులు సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి సంవత్సరం సగటున 200 యూనిట్లు రక్తదానం చేయడంతో పాటు సమాజానికి ఉపయోగపడే విధంగా వేలాది మొక్కలు నాటి ప్రజల్లో చైతన్యం కలిగిస్తున్నారని అన్నారు. యావరేజ్న 200 నుంచి 300 బ్లడ్ యూనిట్స్ ఇవ్వడం, అనేక వందల మొక్కలు, వేల మొక్కలు కూడా సమాజానికి మొక్కలు నాటించే కార్యక్రమం కానీ, అవేర్నెస్ కార్యక్రమాలు కానీ. ఈ మధ్యన పిల్లల్లో కూడా క్యాన్సర్ వస్తుంది. వాటిని దృష్టిలో పెట్టుకొని మా లయన్స్ అంతర్జాతీయ సంస్థ పిల్లల్లో ఆ అవేర్నెస్ తీసుకురావాలనే ఒక ముఖ్య కార్యక్రమాన్ని కూడా మరి తీసుకురావడం కూడా జరిగింది. అనంతరం మాజీ డీసీపీ హరికృష్ణ మాట్లాడుతూ యువత సామాజిక సేవా కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనాలని అన్నారు. యువతకు మార్గదర్శకం చేసేందుకు లయన్స్ క్లబ్ లాంటి సంస్థలు, పెద్దలు ఉన్నారని చెప్పారు. చాలా సక్సెస్ఫుల్గా జరుగుతున్నాయి. చూస్తే ఇంకా ఇన్స్పిరేషన్ వస్తుంది. చాలా ఎక్సైటింగ్గా ఉంది. యూత్ కూడా ఎందుకు పెద్ద ఎత్తున ఇలాంటి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయరు, ఇంకా పార్టిసిపేట్ చేస్తే ఎంత బాగుంటుందో అని అనిపిస్తుంది. పాజిటివ్ వ్యూ. అండ్ యూత్ కూడా చాలామంది చాలా ఉంది ఆలోచన. వాళ్ళని సక్రమంగా నడిపించడానికి మాలాంటి సంస్థలు, మరీ ముఖ్యంగా ఈ జూబ్లీ హరిత, అలాగే విజయవాడలో చాలా లయన్స్ క్లబ్ చాలా విభాగాలు ఉన్నాయి. అన్నింటికి సంబంధించిన పెద్దలు కూడా ఇక్కడే ఉన్నారు. మిరియాల వెంకటేశ్వరరావు గారిని, అలాగే విపిఎస్ ఆంజనేయులు సార్ని, వీళ్ళందరినీ వివిపిఎస్ ఆంజనేయులు గారు, అలాగే మరీ ముఖ్యంగా ఈ సంస్థకు సంబంధించి మా క్లబ్కి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ బెల్లంకొండ శ్రీనివాస్ ప్రసాద్ గారు. అది కాకుండా దీని అంతటికీ వెనకుండి మా గురువు గారు లయన్స్ క్లబ్లో మెంబరే కాకుండా యోగా గురువు కూడా అంకల్ సత్యనారాయణ గారు. అనంతరం వరుణ్ మోటార్స్ అకౌంట్స్ జిఎం రామారావు మాట్లాడుతూ వరుణ్ గ్రూప్ చైర్మన్ వల్లూరుపల్లి ప్రభుకిషోర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ, జూబ్లీ హరిత ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు, మొక్కలు నాటే కార్యక్రమం, తిరుమలకు కూరగాయలు పంపించడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రక్తదాన శిబిరాలు కానీ, మొక్కలు మన విజయవాడ ప్రజలకు పంచిపెట్టడం కానీ, లేకపోతే తిరుమల తిరుపతి దేవస్థానానికి కూరగాయలు పంపడం కానీ, ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎప్పుడూ కూడా
మా వరుణ్ గ్రూప్ చైర్మన్ గారు కానీ లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు పుట్టినరోజులన్నింటికి మేము చేస్తున్నాం. ఇలాంటి అవకాశాన్ని మాకు కలిగించిన భగవంతుడికి, అలాగే మేము సామాజిక బాధ్యతగా ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి మాకు భగవంతుడు ఎప్పుడు ఎల్లవేళ్ళ మాకు అండదండలో ఉండాలి. అలాగే లయన్స్ క్లబ్ జూబ్లీ హరిత కూడా గత కొన్ని సంవత్సరాలు చేస్తున్నాం.